మా ఫ్రెండ్ కార్ అయితే యాక్సిడెంట్ అయింది. ఇలాంటి రోజు వస్తుందని మేమైతే ఎప్పుడు ఊహించుకోవాలా, ఎవరికి రాకూడదు కూడా. మేము కూడా ఊహించుకోవాలా. పోలీస్ స్టేషన్ కి ఇలా వెళ్తామని చూడండి, పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. ఏం జరిగింది ఏంటంటే, స్పాట్ లో నేను కాబట్టి వీడియో తీయలేదు. ఎందుకంటే 4 కార్లు గుద్దుకున్నాయి వరుసగా. 4వ కార్ అనమాట మనోడిది, లాస్ట్ కారు. ఈ కోవిడ్ లో కార్ ఎలా ఉంటదంటే మాదే తప్పు అన్నారు మామ. ఎందుకంటే 3 కార్లు ముందు పక్కున్నాయి, ఓడి సడన్ గా బ్రేక్ వేశారు. అయినా కానీ తప్పు లాస్ట్ కార్ మీదే ఉన్నారు కాబట్టి మీదే తప్పు అని చెప్పారు. మొత్తం వరుసగా 4 కార్లు యాక్సిడెంట్ అయినాయి. సో మిగతా 2 వచ్చారు కానీ 2 రావట్లేదు. అందుకని రేపు రమ్మన్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు నేను దూరంగా ఉన్నా. సో కార్ ఎలా ఉంది ఏంటి అనేది పోలీస్ స్టేషన్ లో పెట్టినాము. కారు చూద్దామైతే దగ్గరికి వెళ్తున్నాము. నిజంగా మనం ఎంత కష్టపడి కారు కొనుక్కున్నాం, అది పరాయి దేశంలో ఇలా జరిగితే ఎంత బాధ ఉంటుందో నాకే బాధ వేస్తుంది. అలాగే మా ఫ్రెండ్ కి అయితే ఎంత బాధ ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఒకసారి మీరే చూడొచ్చు, కారు ఎయిర్ బ్యాగ్ కూడా ఊడు బయటకు వచ్చినాయంటే ముందు పక్క వాళ్ళ వైఫ్ తన ఇద్దరైతే కూర్చున్నారు. పాపం ఏం జరగలేదు వాళ్ళ వైఫ్ కి అయితే. దేవుడు వీళ్ళందున్నారు కాబట్టి ఏం జరగలేదు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ మంది తప్పని చెప్పారు. ఎంత బాధ ఉంటుంది మీరే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అసలు ఏం జరుగుతుందో రేపు తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ మళ్ళీ రమ్మన్నారు. సో అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తా ఏం జరిగింది.